ముందుది చూడండి. సతీ సహగమనం చేయని వాళ్ళకి వాళ్ళు ఏదో నరకాలకి వెళ్ళిపోతారని కానీ ఏదో పాపాలు వస్తాయని కానీ ఏమీ చెప్పబడలేదు. ఏంటి స్వామి, మీకు సతీ సహగమనం గురించి పూర్తిగా తెలీదా? అలా ఏముండదులేండి, మీరు ఎక్కువ చదువుతారు కదా, మర్చిపోయి ఉంటారు. నేను గుర్తు చేస్తాను ఉండండి. ఒకవేళ మీకు తెలియకపోయినా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. అలాగే ఇదే వీడియో చివరిలో మీకు ప్రశ్నలు కూడా అడుగుతానండి, అస్సలు మిస్ అవ్వకండి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కలియుగ ధర్మశాస్త్రం గురించి తెలుసు కదండి మీకు. కలియుగ ధర్మశాస్త్రానికి మరో పేరే పరాస్పర స్మృతి. పరస్పర స్మృతి 4వ అధ్యాయం 33వ శ్లోకం తాత్పర్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. భర్త పాపాత్ముడై నరకంలో నరకయాతన అనుభవిస్తుంటే భార్య భర్తతో పాటు సహగమనం చేయడం ద్వారా భర్త ఇప్పటి వరకు చేసిన పాపాలన్నిటికీ విముక్తి పొందేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భర్త చేసిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోనట్టే. అంతేకాదండి, నరకంలో ఉన్న ఆయన్ని భార్య త్యాగం బయటకు తీసుకొచ్చి వీరి ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో కలిసి సంతోషంగా ఉంటారని ఈ శ్లోకం వివరిస్తుంది. అర్థమైందండి స్వామిలో మీకు? పాపం చేసి భర్త చచ్చిపోతాడు, భర్తను రక్షించడానికి భార్య చచ్చిపోవాలి. ఇలాంటి శ్లోకం ఇంకోటి చెప్తాను చూడండి. స్కంద పురాణం కాశీకాండం పూర్వభాగం 4వ అధ్యాయం 55వ శ్లోకం తాత్పర్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఘోర పాపం భర్త చేసినప్పటికీ తన భార్య సహగమనం చేయడం ద్వారా మృత్యుదేవత నుండి తనను విడిపించి స్వర్గానికి తీసుకెళ్లిపోతుందంట. సహగమనం చేసిన స్త్రీ పతివ్రత కాబట్టి యమదూతలు కూడా తన భర్తను తనకే విడిచిపెట్టి వెళ్లిపోతారని ఈ శ్లోకం చెప్తుంది. అర్థమైందండి మీకు? భర్తతో పాటు భార్య సహగమనం చేసి తీరాలి. ఒకవేళ భర్తతో పాటు భార్య సహగమనం చేయకపోతే భర్త పాపాలు పోవు, భర్తకి ఇంక నరకయాత్రే. అందుకని భర్తల్ని ప్రేమిస్తున్నాను నేనని చెప్పే భార్యలారా, మీరు కూడా మీ భర్తలతో పాటు సహగమనం చెయ్యాలి. అప్పుడే నరకంలో ఉన్న మీ భర్తను మీరు స్వర్గంలోకి తీసుకువెళ్ళగలరు. ఇది నేను చెప్పట్లేదండో, మీ పురాణాల్లోంచి తీసి చెప్తున్నాను. అర్థమైంది కదండి? ఇప్పుడు మీకు సందేహం రావాలి, భర్త పాపం చేస్తే భార్య సహగమనం చేయడం ద్వారా భర్త పాపాలు పోతున్నాయి, మరి భార్య పాపం చేస్తే భార్య పాపాలు పోవడానికి భర్త ఏం చేయాలి? స్వాములారు మీరైతే ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీకు వచ్చిన సందేహానికి నేనైతే చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పటి నుంచి నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ప్రశ్న నాది, సమాధానం మీది. ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. మొదటి ప్రశ్న, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు స్వామి మీరు? కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ఎవరిని విడిచిపెట్టదు. చేసిన కర్మను ఈ జన్మలోనైనా లేకపోతే వచ్చే జన్మలోనైనా ఖచ్చితంగా అనుభవించాలి. ఇదే కర్మ సిద్ధాంతం యొక్క థియరీ. ఇందులోంచి ఒక ప్రశ్న అడుగుతున్నానండి. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ అంటే పాపం అనుకోండి. పాపం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కర్మను అనుభవించే తీరాలి. అనుభవిస్తే తప్ప మోక్షానికి మనం చేరుకోలేము. అలాంటప్పుడు నరకం అనేది ఎందుకుంది? నరకంలో తీర్పులు ఎందుకున్నాయి? నరకంలో శిక్షలు ఎందుకున్నాయి? భూమి మీద ఉన్న మనుషుల్ని యమధర్మరాజు ఎందుకు చంపుతున్నారు? నరకంలో అసలు ఎలాంటి మనుషులు ఉంటారు? దేవుళ్ళు తప్పు చేస్తే ఎక్కడ ఉంటారు? నరకం అనేది మనుషుల కోసం మాత్రమేనా, దేవుళ్ళ కోసం కాదా? తప్పు చేస్తే దేవుళ్ళు ఎందుకని నరకంలో పడవేయబడట్లేదు? ప్రశ్నలు మీకు అర్థమైనాయి కదండి? ప్రశ్నలు మాత్రం నేను చాలా స్పీడ్ గా అడిగాను, ఎందుకంటే టైం అయిపోతుందని. మీరు మాత్రం నిదానంగా ఆలోచించి సమాధానం తెలుసుకుని అప్పుడు చెప్పండి. చివరిగా ఒక్క మాట, మనుషులు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా పాపం చేస్తారు. ఎందుకంటే పాపం చేయడం మానవ నైజం. ఈ పాపం నుంచి దేవుడు మనుషులను రక్షించడానికే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు రక్షణ ఉంచాడని నేనైతే నమ్ముతున్నాను. మీరేం నమ్ముతున్నారు? కామెంట్ చేయండి. ఇంతవరకు నా మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.